स्विनावदीतमस्मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं तत्सत्। బ్రహ్మసూత్ర శంకర భాష్యం ఇది. దానిలో మనం వ్యాప్తేశ సమంజసం అనే సూత్రం, వ్యాప్తేశ సమంజసం అని ఈ సూత్రం ప్రారంభం చేశాము. ఇది వేదములు అంటే పరాపరములు, వేదము ప్లస్ ఉపనిషత్తు అంతా కలిపి వేదములు. ఆ విధంగా మంత్ర బ్రాహ్మణయో వేదానవచనం, మంత్ర బ్రాహ్మణములతో కూడిన వేదము అన్నిటినీ ఓంకారమే వ్యాపించుకొని ఉన్నది. ఓంకార మాత్రం చేతనే సర్వవేదములన్నీ కూడా వ్యాప్తి చెందుకొని ఉన్నది. ఆ ప్రకారంగా ఇక్కడ ఉద్గీత అనేటువంటిది ఓంకారమునకు విశేషణముగా ఉన్నది. ఉద్గీత చేస్తేనే ఓంకారం, లేకపోతే తెలియదు ఓంకారం. ఉద్గీత చేసినప్పుడు ఓంకారం అని తెలుస్తుంది. తర్వాత ఓంకారము యొక్క అర్థాన్ని క్రమేపీ తెలుసుకుంటాం అన్నమాట. ముందుగా ఉద్గీత ఓంకారమే ఎవరికైనా పరిచయం. ఓమితి ఓమితి ధ్యాతవ్య అని ఈ విధంగా ఓంకారాన్ని ఉచ్చారణ చేసి దాన్ని ధ్యానించి మనం చేసే పనులన్నీ చేయవలే. తర్వాత ఓంకారం యొక్క అర్థం ఏదైతే ఉందో, మూలమైన అర్థమో అత్యంత సమీపమైన అర్థమో, దాన్ని ఆత్మస్వరూపంగా తుర్యాత్మగా మనం తెలుసుకొనుచున్నాము. ఇది అన్నమాట అర్థం. ఈ ప్రకారంగా చెప్పబడింది. దీనిలో మనము ఈ సూత్రానికి ఇంతవరకు భాష్యం చెప్పుకున్నాం. చివరికి ఈ భాష్యం ఉంది. తత్ర అధ్యాసే తావతు అంతవరకు అది చెప్పాలి. ఇవన్నీ చెప్పేసాం. తత్ర అధ్యాసే తావతు యా బుద్ధి ఇతరత్ర అధ్యస్యతే తశబ్దస్య లక్షణావృత్తిత్వం ప్రసజ్యేత తత్ఫలం చ కల్ప్యేత శ్రూయతః ఏవ ఫలం శ్రూయతే ఏవ ఫలం ఆపయితాః వై కామానాం భవతి ఇత్యాది ఇతి చేత తత్ నా తస్య అన్య ఫలత్వాత్. కాబట్టి ఇక్కడ అధ్యాస పక్షంలో, అధ్యాస విషయంలో ఉద్గీత బుద్ధి ఓంకారం మీద ఆరోపింపబడుతున్నది. ఉద్గీత బుద్ధి ఏదైతే ఉందో స్వర సహితముగా ఓమితి అని చెప్పడం అనేటువంటిది ఉందో, అది ఓంకారం మీద ఆ యొక్క స్వర సహిత ఉద్గీత బుద్ధి గేయం, ఉద్గీత పాఠం, ఆ విధంగా ఉద్గీత గానం, అది ఓంకారం మీద ఆరోపింపబడుతుంది.
ఇది ఓంకారం. అప్పుడేమైంది, అవకార ఉకార మకారాలు స్వరభూయుక్తంగా స్వరసహితంగా గానము చేయబడుతుంది. దేర్ఫోర్ అది ఉద్గీత అని ఓంకారం మీద అది ఆరోపిస్తారు. అప్పుడు ఉద్గీత శబ్దానికి ఓంకారం అని అర్థం చెప్పడానికి లక్షణ కావాలి కదా. అప్పుడు ఉద్గీత శబ్దానికి ఓంకారము ఈ ఉద్గీత అని అర్థం చెప్పేదానికి లక్షణం కావాలి. ఏం లక్షణం అది అంటే ఏ ప్రకారమైనది ఓంకారము అని చెప్పాలి. అప్పుడు మాండుక్యంలో ఎలాగైతే చెప్పారో ఓంకారం ఇదంతయు అయి ఉన్నది అలా చెప్పారు కదా. ఓంకారమే వైదికం సర్వం యద్భూతం భవిష్యతి సర్వం ఓంకార ఏవా, ఇవన్నీ చెప్పాలి. ఈ లక్షణ చెప్పాలి. అంటే ఉద్గీతం వేరు, ఓంకారం వేరే. నువ్వు గీతమే చెప్పావు కానీ అర్థం చెప్పలేదు. అందుకని అందరూ ఓం అనేసేస్తారు. భజనలో ఓం చెప్తారు. ఈయన కేశవాది నామాలు చెప్పేటప్పుడు ఓం అనేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ ఓంకారం రాసుకుంటుంటాము. అలాగా బుద్ధి లేని హిందువులో కనీసం ఓంకారం లాకెట్ కూడా వేసుకోరు. వాళ్ళందరూ యూరోపియన్స్ అంతా క్రాస్ వేసుకుంటారు. ఆ పనిష్మెంట్ చిహ్నం ఉంది కదా, వాడికి మేకులు కొట్టింది, అది వేసుకుంటుంటారు. ఈ ముల్లాగాళ్ళు ఏం చేస్తారు, అది వేసుకోకపోయినా కనీసం చంద్రుడు అవి వాళ్ళ అన్ని చోట్ల ఉంటాయి. చంద్రుడు ఉండాల్సిందే, వాళ్ళ అరబిక్ భాష ఉండాల్సిందే, అరబిక్ మంత్రం ఏదో ఒకటి అల్లా అంటాడు, అక్బర్ అంటాడు. అట్లా చిహ్నాలన్నీ ఉన్నాయి వాళ్ళకి. వీడికి ఏం చిహ్నం ఉందో తెలియదు. వీడికే ఆంజనేయ స్వామి అంటాడు, వాడి తోకుండదు. రాముల వారు అంటాడు, రాముల వారు అని చెప్తాడు. కానీ ఆయనకి కనీసం నీకు రాముల వారి గురించి చరిత్ర తెలుసా, ఏం తెలుసా అంటే అది తెలియదు. భగవద్గీత ఉండదు, ఏమీ ఉండదు. కనీసం ఆ లాకెట్ అన్నీ వేసుకోరా బాబు. అట్లా మంగళసూత్రం ఉద్ధరించేది ఏమిలే, ఓంకారమే వేసేసుకో. దాని మీద మంగళసూత్రం పైన ఓంకారం చిహ్నం వేసేసుకో, బాగుంటుంది. ఓం పెట్టు, శ్రీం పెట్టు, రెండింటి మీద బాగుంటుంది. అది కూడా లేదు నీకు దగ్గర, ఏముందో అర్థమే కదా. పూర్వం లెటర్స్ రాసేటప్పుడు శ్రీరామ అని రాసేవారు, అది లేదు. ఇప్పుడు ఓం అన్న రాయరా అంటే అది రాయుడు. పూర్వం ప్రతి ఒక్కరూ శ్రీరామ అనే లెటర్ రాసుకునేవాడు, రాసేవాడు. ఉండాలి కదా. నువ్వు కొత్త కొత్త ఇల్లు కడుతుంటే శ్రీరామ అని రాస్తున్నారు బుద్ధుండేవాళ్ళు. అట్లా బుద్ధి లేనివాడు చూస్తుంటారు దాన్ని రాసినాడే. కొత్త ఇల్లుకి సన్నం వేసే ముందు వేయకుండానే ప్లాస్టింగ్ అయిన తర్వాత శ్రీరామ అని రాస్తున్నాడు కదా బుద్ధుండేవాడు ఎవడో. అట్లా అవన్నీ ఉంటేనే లెక్క, లేకపోతే ఏం తెలియదు నీకు. అందువల్ల ఓంకార ఉచ్చారణ చేసినవే కానీ ఓంకారార్థం తెలుసా, ఓంకార లక్షణం తెలుసా, అది దాని సారం తెలుసా నీకు అసలు? అది ఎంతవరకు, ఎక్కడి నుంచి ఎంతవరకు మొత్తం బ్రహ్మాండాదులంతా వ్యాపించుకొని ఉంది ఓంకారము. ఓంకారమే వేదకం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం. చూసారు, ఉపవ్యాఖ్యానం దగ్గరగా పోయి వ్యాఖ్యానం చేయాలి. ఓం అంటే సరిపోదా, దాని దగ్గరకు పోవాలి. తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవిష్యతి సర్వం ఓంకారేవా, ఇది లక్షణం. అందువల్ల ఇవన్నీ చెప్పాలి. ఓం అనుకోండి కూర్చుంటే సరిపోదా. ఉద్గీత వేరు, ఓంకారం వేరు అన్నప్పుడు అది ఇది కానీ ఇది అది కానీ కావటం కుదరదు కదా అన్నప్పుడు చెప్తున్నాడు. కనుక ముఖచంద్రుడు అన్నట్లు లక్షణ తప్పనిసరి. ముఖము చంద్రుడిలాగా ఉంది అన్నావు కదా, కనీసం కొద్దిగా కనిపించాలిగా. ఎట్లా కనిపించింది నీకు?
ముఖము చంద్రుడు లాగా ఉంటే ఆ ముఖం చంద్రుడు ప్రసన్నంగా ఉంటాడు, కూల్గా ఉంటాడు. నువ్వు ఎప్పుడు గరుముగా ఉంటావు, ఎప్పుడు హాట్గా ఉంటావు, కళ్ళు ఇంత పెద్దవి చేసుకుంటావు, పళ్ళు ఉరుగుతుంటావు, భీకరమైనటువంటి పడితే చంద్రుడు లాంటి నీ ముఖమాన్ని ఎవడో అంటూ ప్రసన్నంగా కూడా ఉండాలి. అలా కుదరదు. ముఖము చంద్రుడు అన్నట్లు లక్షణ తప్పనిసరిగా ఉండవలే. ఈ విధంగా చెప్పారు. అందుకని ఇలా చెప్తూ లక్షణం ఉండాలి. ఇలా కష్టపడి ఆరోపణ చేసి ఉద్గీతాన్ని ఓంకార ప్రతినిధిగా ఉపాసన చేయటానికి తగిన ఫలం కల్పించాలి. దీని ఫలం ఏమిటి? అందువల్ల కష్టపడి ఆరోపణ చేసావు ఉద్గీతని. ఆ ఉద్గీత ఓంకారం ప్రతీకగా ఉపాసన ఓం అనేటువంటిది ప్రతీకగా కూడా పెట్టుకో. అకారోకార మకార సహితమైనటువంటి సింబాలిక్ ఏదైతే అక్షరం ఉందో 3 అవయవాలతో కూడుకున్నటువంటిది, ఆ సింబల్ కూడా పెట్టుకొని ఉన్నావు. సంస్కృతమో తెలుగో ఎనీథింగ్ అట్లా. ద్రవిడంలో కూడా ఉంటుంది, తమిళ్లో కూడా ఉంటుంది ఓంకారం. సుబ్రహ్మణ్య స్వామికి ఇలా రాసి ఇట్లా ఇలా పెట్టుంటారు వాళ్ళు కూడా. ఆ ప్రకారంగా ఉపాసన చేసేదానికి ప్రతీకను వాడతాం. తగిన ఫలం కల్పించాలి. దానికి ఏం ఫలం అయ్యా అంటే అగ్ని బీజం, అది సన్యాస ప్రతీకం, మోక్ష ప్రతీకం ఓంకారం. ఓంకారం అనేది మోక్షానికి ప్రతీక, అగ్నితత్వం, అగ్ని బీజం అనమాట. అయితే కోరికలను తీర్చేదవుతుంది అనడం వల్ల చాందోగ్యంలో అయితే కోరికలను తీర్చేదిగా ఉంటుంది. ఆపయితాహవై కామానం భవతి. కోరికలు కోరేవాడు కామానం ఆపయిత, వాళ్ళకి ఆ కోరికలు తీర్చిపెడుతుంది అని అర్థం. ఈ విధంగా దానికి తగిన ఫలాన్ని కల్పించాలి. అయితే కోరికలు తీర్చేదవుతుంది కదా అనడం వల్ల ఆప్త కామత్వం ఫలం అని చెప్పడం కూడా కుదరదు. ఆప్త కామత్వం పూర్ణ కాముడు అయ్యేటువంటి ఫలం కూడా కుదరదు కోరికలు తీర్చినట్టయితే. ఎందుకంటే ఆప్త కామత్వం అంటే పూర్ణకాముడు. పూర్ణకాముడు కోరవలసిందేమి శృతే సర్వాన్ కామాన్ సహా అయిపోయింటాడు. ఈ బ్రహ్మవేత్తకి ఈ ముల్లోకాలలో కోరికలు తీర్చేది ఎవడి లేడు, బ్రహ్మతత్వం తెలుసుకున్న వాడికి. ఇతను అడగడు, అడిగినా పుచ్చుకునేదానికి రెడీగా ఉండడు, నాకేమో అవసరం లేదు బాగుంది. దానివల్ల ఏదో ఒకటి నువ్వు ఫలం ఉద్దేశ్య అనే మాట లేదు దీనికి. ఫలం అసలు లోకంలో ఫలం కోరకుండా మూర్ఖుడైనా సరే ఉండడు. కానీ బ్రహ్మవేత్త అసలు ఫలమే లేదు, పూర్ణకాముడు. అందుకనే 1000 మంది వచ్చినారనుకోండి గుడిలోకి, ఆ 1000 మందిలో ఒక్కనొకడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ దేవత ఏం చేశాడు, ఏం కోరేవాడు కాదు, అస్సలు కోరేవాడు కాదు. ఈతని యొక్క హృదయమే స్వచ్ఛంగా ఉంది బా, మిగిలిన వాళ్ళ చెత్త కోరికలను కోరేసినారు. కోరేవాడు అదే కోరేవాళ్ళు. అలాగా కోరేవాళ్ళు దేవతకి పెద్ద ప్రసన్నంగా ఉండదు. ఎందుకంటే మీకు మాటకొచ్చి ఎవరన్నా 100 రూపాయలు ఇవా, 200 ఇవా అని తాపిగా వచ్చి అడుగుతుంటే మీకు చూడగానే లేచి ఇంట్లో పోయి కూర్చుంటాడు. దేవత కూడా అది చిరాకు పడిపోద్ది. తీసుకోబోతున్నావు, రిటర్న్స్ రావటం లేదు నీ దగ్గర నుంచి అట్టే. అందుకని భగవంతుడు కూడా నీ ఇస్తా, దీన్ని ఏం చేస్తావో చెప్పు ముందు. బంగారు బాతిస్తానయ్యా, ఏం చేస్తావు? బంగారు గుడ్లు పెడుతుందా? ఆసే ఒకేసారి కోసేస్తా. అది నీకేం బాబు ఒకేసారి మాట్లాడంటే
అందువల్ల కోరికలు కోరే వాళ్ళు ఉండొచ్చు, దేవత మాత్రం చిరాకు పడుతుంది. ఎప్పుడు చూసినా కోరుతుంటావా, కోరంది ఎప్పుడు నువ్వా అని. అప్పుడు ఎవరికి ప్రసన్నమైపోతుంది దేవత? జ్ఞానిని చూసి, ఆప్తకాముని చూసి, స్వామి నువ్వు మీరు దూరంగా ఉన్నా సరే మీ మొహం చూస్తేనే మాకు ప్రసన్నత. బ్రహ్మవేత్తను చూడు కానీ మాకు సకల శక్తులన్నీ వచ్చినట్టుంది నీ సామర్థ్యం వల్ల. బ్రహ్మాండాదులకే మూల కారణమైన పరబ్రహ్మతత్వాన్ని నీ స్వరూపముగా తెలుసుకుని అన్నావు. నిన్ను చూస్తేనే మాకు ప్రసన్నంగా ఉంది. వీళ్ళందరూ పీక్కు తింటున్నారు వచ్చి. ఎందుకంటే దేవతకి రిటర్న్ కావాలన్నమాట. రిటర్న్ అయితేనే, ఎందుకంటే రిటర్న్ లేకుండా ఏవి లేవు, తిరిగి ఇచ్చేవిగానే ఉన్నాయండి. మరి ప్రపంచమంతా అలాగే చూడు, తిరిగి ఇచ్చేవిగా ఉన్నాయి. ఏమిస్తావు చెప్పు? చెట్టు పెట్టావా కాయలు ఇచ్చినావా? మొక్కలు పెట్టావా పూలు ఇస్తుందా? ఏ కోళ్ళు ఏమి ఇవ్వకుండా ఉందా? కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి, అవన్నీ మనకి వస్తున్నాయి చూడు. గడి పెడితే పాలు ఇచ్చేస్తుంది, నువ్వేంటి అందుకని దేవత అంటే అప్పులు ఇచ్చే బ్యాంకు. నువ్వు రిటర్న్ చూపించు, నా బ్యాంకు నిలబడుతుంది. లేకపోతే నువ్వు అట్లాగాని ఎగ్గొట్టి పోలేదు కదా వెంకటేశ్వర స్వామి. ఎగ్గొట్టి పోయాడా? లేదే. అప్పు తీసుకున్న దానికి ఇంకా వడ్డీ తీస్తున్నాడంట. ఏ రూపంలో తీరుస్తున్నాడంటే వీళ్ళకి జీతభత్యాలు ఇస్తున్నావుగా, అదే వడ్డీ. జీతభత్యాలు ఇస్తున్నావు, ఎన్నో బ్యాంకులు కాపాడుతున్నావు, నువ్వు యూనివర్సిటీలు కాపాడుతున్నావు, స్కూళ్ళు కాపాడుతున్నావు, హాస్పిటళ్ళు కాపాడుతున్నావు, ఎన్ని రకాలుగా వడ్డీలు తీసుకొని తీర్చేస్తున్నాడు. అందుకని ఈ ప్రకారంగా దేవత కూడా బ్యాంకు లాగానే రిటర్న్స్ లేకుండా ఏమీ ఇవ్వదు. అట్లా అది తెలియగానే నువ్వు ఒక్కసారి అడుగుతావు, రెండవసారి దేవతకే ఇచ్చేవాడు అయిపోతావు. అట్లా ఈ విధంగా ఏదో ఫలం కల్పించాలి కదా ఓంకారానికి. అయితే కోరికలను తీర్చేదవుతుంది అని చెప్తారు కదా. అనడం వల్ల ఆప్తకామత్వం ఫలం అని చెప్పడం కూడా కుదరదు. కోరికలు తీరిస్తే ఆప్తకామత్వం లేదు. ఇక అందువల్ల ఓంకారంలో ఆప్తకామత్వం ఉంది అని చెప్పినావు అనుకో, అప్పుడు కోరికలు కాదయ్యా, అది పరిపూర్ణంగా తీర్చిదిద్దుతుంది, పరిపూర్ణ తత్వాన్ని చెప్పేస్తుంది. అదే కానీ పొందే పని ఏమీ లేనే లేదు దాని దగ్గర. అదనమాట. చెప్తున్నారు అది వేరే దానికి ఫలం అని చెప్పేసారు. అప్పుడు మరి దానికి చెప్పాలి కదా. తత్నా అట్లు కాదయ్యా, తస్య అన్య ఫలత్వాత్, ఓంకారానికి వేరే ఫలం ఉందయ్యా, మోక్షం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మని సమస్త పాపములు హరించిపోతాయి అనమాట ఓంకారానికి. ఈ మామూలుగా ఇచ్చే పుచ్చుకునే ఫలాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి దాంట్లో. ఈ ఇచ్చే పుచ్చుకునే ఫలాలు కాదు కాబట్టి పూర్ణత్వాన్ని కలిగించేస్తుంది కాబట్టి ఇంకా ఇచ్చిపుచ్చుకునేది ఏమీ ఉండదు కాబట్టి అది ఆ విధంగా మోక్షాన్ని అజ్ఞాన నివృత్తిని చేసేస్తుంది. అది అజ్ఞాన నివృత్తి చేసుకునేస్తుంది. తస్య అన్య ఫలత్వాత్ ఆప్త్యాది దృష్టి ఫలం హితత. అది ఆప్త్యాది అంటే ఆప్త కామత్వాన్ని కలిగించేస్తుంది. నా ఉద్గీతాధ్యాస ఫలం, కాబట్టి ఉద్గీత వల్ల అధ్యాస ఫలము అనేటువంటిది అని అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పి. అపవాదేపి సమాన ఫలాభావ మిథ్యాజ్ఞాన నివృత్తి ఫలమితి చేత నా పురుషార్థ ఉపయోగ అనవగమత.
నచ కదాచిదపి ఓంకారాత్ ఓంకార బుద్ధి నివర్తేత నివర్తేత నివర్తత అనొచ్చు నివర్తేత అనొచ్చు. ఉద్గీతాద్వా ఉద్గీత బుద్ధి నచేదం వాక్యం వస్తు తత్వ ప్రతిపాదన పరం ఉపాసనా విధి పరత్వాత్ నాపి ఏకత్వ పక్షః సంగచ్చతే నిష్ప్రయోజనం హి తదా శబ్దద్వయ ఉచ్చారణం స్యాత్ నిష్ప్రయోజనం హి తదా శబ్దద్వయ ఉచ్చారణం స్యాత్ ఏకేన ఏవ వివక్షితార్థ సమర్పణాత్ నచ హౌత్ర విషయే అధ్వర్య విషయే వా ఆధ్వర్య విషయే వా అక్షరే ఓంకార శబ్దవాచ్యే ఉద్గీత శబ్ద ప్రసిద్ధి అస్తి నాపి సకలాయాం సామ్రోదితీయాయాం భక్తౌ ఉద్గీత శబ్దవాచ్యాయాం ఓంకార శబ్ద ప్రసిద్ధి येन अनतिरिक्तार्थता स्यात् परिशेषाद् विशेषण पक्षः परिगृह्यते व्याप्तेः सर्ववेद साधारण्यात् सर्वव्यापी अक्षरमिह मा प्रसञ्जी इति अतः उद्गीत शब्देन अक्षरं विशेष्यते कथं नाम उद्गीत अवयो भूत ओंकारो गृह्येत इति ननु अस्मिन् पक्षे अस्मिन् अपि पक्षे समाना लक्षणा उद्गीत शब्दस्य अवयव लक्षणार्थत्वात् सत्यम् एवम् एतत् लक्षणायामपि तो सन्निकर्ष विप्रकर्षो भवतः एव अध्यासपक्षैः अर्थांतर बुद्धिः अर्थांतरे निक्षिप्यते इति विप्रकृष्टालक्षण विशेषण पक्षे तो లేదదే అది పెట్టుకోవాలి. విశేషణ పక్షేతో అవయవ వివేచనేన శబ్దేన అవయవః సమర్ప్యతః ఇతి సన్నికృష్ట సముదాయేషు హి ప్రవృత్తాః శబ్దాః అవయవేషు అపి వర్తమానాః దృష్టాః పటగ్రామాదిషు తస్య వ్యాప్తిః హేతోః ఓమితి ఏతదక్షరం ఇది ఏతస్య ఉద్గీతం ఇది ఏతద్విశేషణమితి సమంజసమేతత్ ఏతత్ నిరవధ్యం ఇత్యర్థః. కాబట్టి ఈ ప్రకారంగా అధ్యాస పక్షంలో ఉద్గీత,
బుద్ధి ఓంకారం మీద ఆరోపింపబడుతున్నది. అప్పుడు ఉద్గీత శబ్దానికి ఓంకారము అనే అర్థము చెప్పడానికి లక్షణం కావాలి, చెప్పాలి. అంటే ఉద్గీతం వేరు ఓంకారం వేరు అని అన్నప్పుడు అది ఇది కాదు, ఇది అది కాదు అని అని ఆ విధంగా చెప్పడం కుదరదు. కనుక ముఖము చంద్రుడు లాగా ఉన్నదని లక్షణము చేసినట్లుగానే ఇక్కడ కూడా చెప్పాలి. ఇలా కష్టపడి ఆరోపణ చేసి ఉద్గీతాన్ని ఓంకారంగా ప్రతీకగా చేసుకొని, ప్రతీక అంటే ఆలంబనముగా చేసుకొని ఉపాసన చేయటానికి తగిన ఫలం కల్పించాలి. తగిన ఫలం ప్రతిదానికి ఆలంబనం ఉంటుంది కదా. ఏదైనా బ్రహ్మజ్ఞానానికి ఆలంబనం ఉండదు, సరాసరి తొంపదా అని చెప్పేస్తాం. కర్మకి ఆలంబన కావాలి, ఉపాసనకి ఆలంబన కావాలి, బ్రహ్మజ్ఞానానికి ఆలంబన పని లేదు. అందుకని ఎవడైనా సరే ఎంత ఎంత ఎంతటి వాడైనా ఆలంబనం లేకుండా వాడు ఏం చేయకూడదు. అందుకని వాడు ఓ శివలింగమో శాలిగ్రామమో ఏదో సింబల్ పెట్టుకొని కూర్చో ఉంటాడు. బ్రహ్మవేత్తలకి ఆలంబనంతో పని లేదు, తానే అయ్యున్నాడుగా. తానే అనేదానికి ఆలంబనంతో పని లేదు. అట్లాంటి సింబాలికే లేదు ఇంకే, ఫలానా అనేది లేదే లేదు. అందుకనే ఇలాగా మనసు, ప్రతి ఒక్కరికి మనసు డిపెండ్ అవ్వాలి దేని మీదైనా. మనసు అనేటువంటిది దేని మీదైనా పట్టుకొని కూర్చోవాలి, అది గ్రహించుకొని ఉండాలి కదా. ఈయనకి మనసుతో వచ్చేది కాదు కదా అది. ఎతో వాచో నివర్తంతే అపరాపి మనసోస నా మనస మనుతే కదా. అందుకనే మనసుకి పనిలే, బుద్ధికి పనిలే. అహంకారముని వ్యాపించుకోవాలంటే అహంకారం దేన్ని పట్టుకుంటుంది? అది కూడా అహంకారానికి పని లేదు, మరి మిగిలిన ఇంద్రియాలకు పని లేదు, ఇంకేదేని పని లేదు. కాబట్టి ప్రతీకమే లేదు దీనికి, సింబాలికే లేదు. డైరెక్ట్గా విన్నాడా గురువు దగ్గరికి వెళ్ళే అంతే, తత్వమసి అని ఉపదేశం చేశాడు, జ్ఞానం కలిగించేసుకున్నాడు. ప్రతి ఒక్కడు ఏదో ఒకటి పట్టుకొనే ఉంటాడు. అందుకని శివ ఉపాసన చేసేవాడు శివలింగం పట్టుకోవాలి, ఓం నమస్తే పట్టుకోవాలి, విష్ణువులు పట్టుకోవాలి. ప్రతి ఒక్కడు ఒక రూపాన్ని పెట్టుకొని కూర్చుంటాడు, శాలిగ్రామాన్ని పెట్టుకొని కూర్చుంటాడు. బ్రహ్మవేత్తకి ఏముందయ్యా? మీకేముంది అంటే ఏం లేదు, ఏమి. ఇప్పుడు నా దగ్గర ఏదో బట్టలు గిట్టలు ఉంది కదా, ఒంటికి అది బట్టలు ఒంటికి ఏదో బొట్టు గిట్టు పెట్టుకున్నానంటే నా కోసం పెట్టుకున్నా. నా శరీరం ఎవడైనా ఆ చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టుకి ఒక పసుపు కుంకుమ రాయకపోతే దాంట్లో కాలుతో దాన్ని కూడా వెళ్ళిపోతుంటాడు, లేకపోతే పేస పోసేస్తాడు వాడు. దానికి ఒక పసుపు గీసు రాసేసి దాని జోలికి పోడు. ఇక్కడ పేస పోయాడు దండం పెట్టిపోతుంటాడు. అట్లాగే నా ముఖానికి ఒక దండ బొట్టు పెట్టుకుంటే నేను ఒక రకంగా కనిపిస్తాను, అంతేగాని ఈ బ్రహ్మజ్ఞానానికి గల్సింబల్ ఇది. దానికి దారి లేదు, పోవడం లేదు, ఈ దారే లేదు. దారి అయితే అటు పోవాలి కదా. ఎంత అదే అయ్యి ఉంటే దానికి దారి ఉంటాయా? నా పొలమే అన్నప్పుడు ఆ పొలంలో నడవాలంటే పైరు మీదే నడిచేస్తాను నేను. నా పొలం మీదే, గట్లు లేవు, పాడు లేవు, దారి లేదు, దారి పెట్టుకోవాలి. ఎందుకంటే నేను తొక్కుంటూ పోతాను. నేను నా పొలంలో నేను నడుచుకునేదానికి నాకు దారి ఎందుకే? ఎవడు అడుగుతాడన్నా? అట్లా సొంత మేకలో సొంత ఆవులో ఉందనుకోండి, దాని పొలంలో వాడి దాని యజమాని పొలంలో పడి దానికి ఏముంది? దానికి వేరే వారి పొలాన్ని లోకి వెళ్ళాలంటే అటు చూస్తుంది, తంతారేమోనండి. వీటి యజమాని పొలమే కదా. అందువల్ల బ్రహ్మవేత్తకి సింబల్తో పని లేదు.
మరి ఎలా తెలుసుకుంటారు ఆయనకి? అందుకనే ఆకాశంలో ఎగిరే పక్షాలకి ఎలాగైతే పాదముద్రలు ఉండవో, జలంలో తిరిగే చేపలకి రూట్ మ్యాప్ ఏముండదో, అట్లా ఆ యొక్క పరబ్రహ్మవేత్త, ఆ యొక్క జ్ఞానికి కూడా అంతే హాయిగా ఉంటాడు. అట్లా అందుకని సింబల్ అనే మాటే లేదు. ఈ విధంగా ఆప్త కామత్వాన్ని కలిగించుకొని ఉన్నాడు కాబట్టి ఈ ప్రకారంగా మనం ఏది ఆరోపణ చేస్తున్నామో అదంతా కూడా కర్మ ఉపాసనలకు చెందినటువంటి మాటలు అవి. అందుకనే ఆప్త కామత్వానికి కోరికలు తీర్చేటువంటిది ఏమీ లేదు. అది దానికి వేరే దానికి ఫలం ఉంది అంటాడు. ఓంకారాన్ని ఆప్తి అని ఆప్తి అంటాం. సమృద్ధి, ఆప్తి అంటే సమృద్ధి అనమాట. పూర్ణం, నిండుతనం అనమాట. నిండుతనం నిండుగా ఉంది, దాంట్లో ఇక వెలితి లేదు అనమాట. ఓంకారాన్ని ఆప్తి అని మాట అయ్యా. ఎందువల్ల ఓంకారమేవ ఇదగం సర్వం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, 3 కాలాలను దాటుకోనున్న కాలం కూడా అదే అని చెప్పారుగా. అందుకని ఆప్తి సమృద్ధి అనే మాట. సమృద్ధి అనే మాట కూడా మంచిది మాట, పూర్ణం అని అర్థం. అందువల్ల ఎప్పుడైనా కొత్త ఇల్లు కట్టుకుంటే దాని మీద సమృద్ధి అని రాసుకోండి. సమృద్ధి అని రాసుకో, మంచి పేరు అది. అన్ని బాగుంది, ఇంత కొరత లేదు, రాసుకోవాలి అట్లాగా. సమృద్ధి అని ఎవరు భావిస్తారో వారు ఆ ఫలం పొందుతారో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. సమృద్ధి అన్నాడు కదా, సమృద్ధిని పొందుకుంటాడు. బ్రహ్మం తెలుసుకునేవాడు బ్రహ్మమే, వేరే దాన్ని పొందడు. నువ్వు బ్రహ్మం తెలుసుకున్నావా, నువ్వు బ్రహ్మమే. బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అన్నాడు. సమృద్ధి అనగానే తానే అన్నమాట. దాంట్లో ఇంద్రియాలతో పొందవలసింది ఏమీ లేదచ్చట అని అర్థం. ఈ విధంగా భావిస్తారు వాళ్ళు, ఆ ఫలాన్ని పొందుతున్నారు. దానికి ఉద్గీత అధ్యాసకు సంబంధమే లేదు. దీనికి ఉద్గీత అధ్యాస ఎందుకు చేయాలి? దీనికి ఉద్గీతతో సంబంధం లేనే లేదు, ఆరోపణ చేసే పనే లేదు. బావం ఉద్గీత ఎప్పుడు చెప్తాము అంటే ఓంకారార్థము తెలియనప్పుడు, లక్షణతయా తెలియనప్పుడు చెప్తాం ఉద్గీత ఎప్పుడైతే మనం ఉచ్చారణ చేస్తుంటామో అంతవరకు అర్థం తెలియలేదు అనమాట. కనుక ప్రయోజన రహితమైన అధ్యాస కుదరదు. ప్రయోజన రహితమైనటువంటి అధ్యాస కుదరదు. ప్రయోజనం లేని అధ్యాస చేయవలసిన పని లేదు. ప్రయోజనం లేదు అధ్యాసకి. నువ్వు చేసిన తానే అయ్యి ఉన్నాడు ఓంకార స్వరూపుడు తానే అయ్యి ఉన్నాడు కదా, అందుకని అధ్యాస చేసేవాడు. అపవాదం అన్న కూడా అందుకు ఫలం లేదు. అపవాదం చేసి ఏం పొందుతావయ్యా నువ్వు? అపవాదం దేన్ని చేయాలి ఇక్కడ? అపవాదం చేయడము కుదరదు. అపవాదం వల్ల కలిగే ఫలం కూడా దాంట్లో ఏమీ లేదు. తానే కదా ఇదంతా, తానే కదా. తానే ఇదంతా అయి ఉంటే పొందేది పోయేది ఏమీ లేదు. పొందేది లేదా, పోయేది లేదు. అట్లా ఎట్లాగైతే కొండలో నీరు సముద్రంలో ఒలిగిపోయింది అనుకోండి, అయ్యో అనుకునే పని. అది సముద్రంలోనే ఉంది ఆ కొండ, సముద్రంలోనే పగిలింది, సముద్రంగానే మిగిలిపోయింది, ఇంకేం పోయేదేముందయ్యా. అట్లా దానికి మిథ్యాజ్ఞానం పోవటం ఫలమంటారా? కుదరదు. దానికి మిథ్యాజ్ఞానమే లేదు కదా, మిథ్యే లేదు కదా. కాబట్టి మిథ్యాజ్ఞానము కలిగింది, మిథ్యాజ్ఞానం తొలగింది అనే మాటే లేదు. అది కూడా కుదరదు అని చెప్పేసి, దాని వలన ఏదైనా పురుషార్థం సాధింపబడాలి. దానివల్ల అట్లా నువ్వు ఏమైనా చెబితే పురుషార్థం సాధించుకోవాలి కదా, అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే తానే అయి ఉన్నాడు. బ్రహ్మమును తెలుసుకునేవాడే బ్రహ్మమే అయి ఉన్నాడు, తెలుసుకునేవాడే తాను అని. అందుకని పురుషార్థాన్ని సంపాదింపవలసిన పని కూడా లేదు అనమాట. పురుషార్థము కలిగించేది కూడా కాదు ఓంకారం. ఎందుకంటే ఓంకారార్థాన్ని తెలుసుకోగానే నువ్వు అదే అయి ఉన్నావు కదా, ఇంకా పొందేదేముంది?
ఏమీ లేనే లేదు. అలాంటిది ఏమీ లేదు. అట్లా అది బాగా తెలుసు. ఎప్పుడైనా ఎవరైనా సరే పదోవాడు గురించి ఎవడైనా చెప్పినాడు అనుకో, స్వామి వీడే పదేవాడు అంటే, పదోవాడిని చూపించినావు నువ్వు, ఇదిగో నీకు ఇంత సన్మానం చేస్తాను, ఇదిగో డబ్బులు తీసుకో, నీకు గిఫ్ట్ ఇస్తారు. నేనే పదేవాడిని అని అన్నాడే, నీకేం గిఫ్ట్ నీకేం గిఫ్ట్ ఇస్తారు? ఎవడైనా వీడు పదేవాడు అంటే వాడికి ఏమైనా ఇస్తారు. వీడే పదేవాడు అని తెలిసేసుకున్నాడు కదా, వీడికి ఏమీ రానే వీడే అయి ఉన్నాడు కదా, ఫలం కూడా లేదు. అందువల్ల బ్రహ్మవేత్తకు వచ్చేటువంటిది ఏ ఫలము లేదు, తానే ఇదంతయో అయి ఉన్నాడు కదా, ఇంకేం పొందే పని లేదు అని. అట్లా అది బాగా తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా సరే 100 రూపాయల నోట్లు పంచుతూ ఉన్నారనుకో, అందరు తీసుకుంటారు కదా, పంచేవాడికి ఇదిగోండి మీకు కూడా 100 రూపాయలు, నేనే పంచుతుంటే నాకు నువ్వు ఇచ్చేది లేదు బా, ఆ వృత్తే లేదు బో, నాకు ఇచ్చేది ఏమి బో, నాకు అక్కర్లేదు బా. ఈ ప్రకారంగా అట్లాగా అక్కడ ఆశ్రమంలో ఎవరెవరు ఉన్నారో ఆ మేనేజర్లు కానీ ఆ స్వాములు కానీ వాళ్ళు కూడా తీసుకుంటుంటారు 100 రూపాయలు. నాకు ఇదిగురా వాళ్ళకి ఇచ్చుకోరా స్వాములు కానీ ఈ శుద్ధాంతో పాటు తీసుకునే ఏం చేసుకుంటావు నువ్వు ఇప్పుడు? సంపాదించి పెట్టింది బోల్డుంటే అది వాళ్ళకి అర్థమైందా? అట్లా అది అలవాటు అనమాట. అలవాటులో వచ్చేస్తుంటుంది అది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, కొద్దిగా వాళ్ళ దగ్గర ఇవన్నీ లేకపోవడం ఉంటారు, ఉండలేరని కాదు కదా. అది మరి ప్రభుత్వానం రారు కదా అట్లాగా అని చెప్పేస్తారు, ఉంటారు. అందుకని అటుదేమీ లేదు. ఓంకారమును ఓంకారం కాదని, ఉద్గీతమును ఉద్గీతం కాదని ఎలా అంటారయ్యా? ఓంకారాన్నే ఓంకారం అనాలి, ఉద్గీతలే ఉద్గీత అనాలి. భ్రాంతి అయితే పోతుంది కానీ వాస్తవం అయితే ఎలా పోతుంది? నిజమే కదా, ఓంకారాన్ని ఓంకారమే అంటారు, ఉద్గీతే అంటారు. దాంట్లో ఇంకేదో కొత్త రకమైన స్టిక్కర్ అతికించలా, ఒరిజినల్ ఓం అనేటువంటిది ఎవడైనా వచ్చారని అలాగే చేసుకోవాలి, ఉద్గీతకని చెప్పాలి. ఇంకో రకంగా అన్నే అనకూడదు. మీరు ఓం అంటే మీకు రాగం వస్తుంది బ్రహ్మాండంగా, ఓం అని. నేను చేస్తే రాగమే రాదు. ఏం చేసినావు, ఎట్లా చేసినావు అన్నాను, ఓ అన్నాను, మా అన్నాను, ఓరి నువ్వేంట్రా? అందుకంటే ఇట్లాగా వాక్యాలు చదివాడు అనుకోండి ఎవడో ఒకడు, ఇంకా దానికి అర్థమే లేవరే, ఈ లెటర్ చదివి పెట్టరా అంటే ఇట్లాగా అక్షరాల్ని ఇట్లాగా విడదీసి కొట్టాడు అనుకో, దాంట్లో ఏమి రాదు, రుచి పని ఉండదు. అర్థమైందే? ఆ విధంగా అనమాట. చింతకాయ అని చెప్పేదానికి, చింతకాయ అని చెప్పగానే వాడికి నోరు ఊరింది, అని తాని ఇట్లా పెట్టుకుంటారు కూడా ఏమి రుచి రాదు కదా, ఏమి రాదు వాడికి. అందువల్ల ఓంకారాన్ని ఉద్గీతగానే చెప్పాలి. ఓంకారం ఏ తత్వమో ఆ తత్వము అని చెప్పాలి, వేరేది ఏం వాడతామయ్యా అక్కడ? ఆరోపాలతో పనే లేదు, డైరెక్ట్ అది ఉద్గీత, అది ఓంకారం. దీంట్లో ఆరోపాలు గిరోపాలు ఏమి లేవు. భ్రాంతి అయితే పోతుంది కానీ వాస్తవం అయితే ఎలా పోతుందయ్యా? వెండి కానీ తగరమే కానీ వెండే తగరమే. పైగా ఈ వాక్యం ఓంకార ఉద్గీతల వాస్తవ రూపం చెప్పడానికి వచ్చినది కదయ్యా. ఈ వాక్యం ఎందుకు వచ్చింది అంటే ఓంకార ఉద్గీతల యొక్క వాస్తవాన్ని చెప్పడానికి వచ్చినది కాదు, ఉపాసనకి కోసం వచ్చింది, ఉపాసన విద్యల కోసం వచ్చిన వాక్యము. ఉపాసన ఉంది, విద్య ఉంది, జ్ఞానం కలిగించేది ఉంది, దాన్ని స్మరించుకోవడము ధ్యానించుకోవడము ఉంది. ఇది తెలుసుకోవాలి. ఈ ప్రకారం నువ్వు ధ్యానించుకోవాలనుకున్నావు అనుకో, నీకు ఇంటి దగ్గరే వండుకోవచ్చు. నువ్వు ఇంటి దగ్గరే వండుకుంటే సరిపోద్ది నీకు.
మళ్ళీ జ్ఞానం కలిగించుకోవాలనుకోండి, ఎంత దూరమైనా పోవాలి, ఎంత దూరమైనా పోవాలి ఆ గురువు కోసం. అట్లా విద్య కోసమైతే ఏకత్వ పక్షమున్న కుదరదు. ఇది ఒక్కటే అంటే కుదరదు, మళ్ళా వేరు వేరే ఉన్నాయి దీంట్లో. ఓంకారోపాసన వేరు, ఓంకార ఉద్గీత వేరు, ఓంకార అర్థాన్ని తాత్పర్యాన్ని మాండూక్యంలాగా తెలుసుకోవడము వేరు. అట్లా అప్పుడు 2 సార్లు ఒకే అర్థం ఇచ్చే పర్యాయ పదాలు వాడడం అప్రయోజనం. అప్పుడు 2 సార్లు ఒకే అర్థాన్ని ఇచ్చే పర్యాయ పదాలు వాడడం అనేది కుదరదు, ప్రయోజనమే లేదు, అప్రయోజనం. వేరే వేరే అర్థాలు, ఉపాసనాపరమైనది, జ్ఞానపరమైనది, విద్యాపరమైనది. అట్లా ఒకదానితో ఓంకారం అనే అర్థం వస్తుంటే మరలా ఉద్గీతం అనే పదం ఎందుకయ్యా చెప్పారు అంటారా? హోతకు లేదా ధ్వనికు సంబంధించిన ఓంకారం అనే అక్షరానికి ఉద్గీతం అన్న ప్రసిద్ధి ఏమీ లేదు. హోత యజ్ఞహోమాదులు నిర్వర్తించేవాడు, అద్వైర్యుడు అక్కడ ఉండి అన్ని చూసుకుంటూ ఆ సూపర్వైజర్ చేసేవాడు యజ్ఞకాండని. వాళ్ళకి సంబంధించి ఓంకారం అనేటువంటి అక్షరానికి ఉద్గీతం అన్న ప్రసిద్ధి ఏమీ లేదో వాళ్ళకి తెలియదు, కూడా తెలియదు, మామూలుగా చేసేస్తారు. అలాగే సకల ద్వితీయ సామభక్తికి ఉద్గీతం అనే పేరు తప్ప ఓంకారం అనే ప్రసిద్ధి లేదు. అలాగే సకల ద్వితీయ సామభక్తికి ఏమేమి ఉన్నాయో సామవేదాంతర్గతంగా అక్కడ ఉద్గీతే చెప్తారన్నమాట. సామగానమే చేయబడుతుంది ఓంకారానికి, అదే ప్రసిద్ధి. అక్కడ మరొకటి లేదు, అర్థం ఉంటుంది అక్కడ, చెప్పకూడదు అర్థం. ఓంకార శబ్దోచ్చారణ చేయాలి ఉద్గీతగా, ఇంక మళ్ళీ అర్థాలకు దిగకూడదు. అట్లాగే ఇతర మంత్రములు కూడా యజ్ఞహోమాదుల్లో నిర్వర్తించేటప్పుడు అర్థం చెప్పుకుంటూ కూర్చోకూడదు, అర్థం చెప్పకూడదు. అట్లా వేద పాఠశాల అర్థం చెప్పకూడదు, ఒల్లి వేయించటమే పని ఉంటుంది. అర్థమైందా? అట్లా పెళ్లి మంత్రాల్లో అర్థం చెప్పకుండా చేస్తే లేనిపోయినవన్నీ వస్తాయి. అది ఎన్ని పెళ్లి మంత్రాల్లో అర్థం కూడా చెప్పాలి. అట్లా ఈ ప్రకారంగా అలాగా ఆ ప్రకారంగా ఓంకారం ప్రణవంలాగా ఓంకారం ఉద్గీతం ఒకటవటానికి లేదు, అది వేరు ఇది వేరు. ఓంకారం ప్రణవము, ఓంకారం ఉద్గీత. ఈ ప్రణవము గురించి చెప్పడం ఉంటుంది. ప్రణవో ధను శిరో శిరో హి ఆత్మ, అట్లా చెప్పచ్చు. అలా ఉద్గీత అనేటువంటిది గానం చెయ్యాలి, గానం చేయాలి. అలా ఉంటే ఏకార్థమవుతాయి. అయ్యా ఈ రెండు కలిపి ఒకటి క్రమశః ఒకటి డైరెక్ట్గా చెప్పేదిగా ఉంది, ఒకే అర్థం ఉంది ఓంకారానికి. వీళ్ళు ఇంతగా ఉద్గీత చేసినా సరే ఉద్గీత అర్థం తెలుసుకోవాల్సిందే, అప్పటి వరకు ఓంకారాన్ని పరిపూర్తి చేయలేదు అని అర్థం అనమాట. అట్లా ఇక మిగిలినది విశేషణ పక్షము. విశేషణము పరబ్రహ్మతత్వానికి పరమాత్మ తత్వానికి ఓం అంటారు. ఓమితి ఏతదేకాక్షరం బ్రహ్మ. అయ్యా బ్రహ్మమును ఓం అంటారయ్యా అని చెప్పేశారు. ఓం తత్సత్ అంటారయ్యా అని చెప్పేశారు. అట్లా అందువల్ల ఇక మిగిలినది విశేషణ పక్షము. వ్యాప్తి అనగా సర్వవేదములు ఎంత సమానంగా వ్యాపించినందువలన, వ్యాపించిందనమాట అన్ని వేదాలలో, అన్ని శాఖలలో, పరాపర విద్యలను అన్నిటినీ ఓంకారమే వ్యాపించుకొని ఉన్నది. అందువల్ల ఓంకారము ప్రతి మంత్రానికి ఓంకారం అనమాట, ప్రతి దానికి ఓంకారం, ప్రతి నామానికి ఓంకారం చెప్పుకోవచ్చు. అందువల్ల ఆ నామానికి బలం పెరుగుతుంది అనమాట ఓంకారం చెప్తే. ఓంకారం లేకుండా ప్రథమోచ్చారణ చేయకుండా ఆ కార్యం సఫలీకృతమే కాదు. నిద్ర లేచి ఓంకారం చెప్పు. అందుకనే నిద్ర లేచినటువంటి వెంకటేశ్వర స్వామి అనుకో, ఓం వెంకటేశాయ నమః అని చెప్పు. అప్పుడు ఈ ఓము దానికి బలాన్ని ఇస్తుంది. ఓం తీసేస్తే అది బలం పోతుంది దానికి.
దానికి అర్థం పర్థం లేదు, ఎక్కడి నుంచి వచ్చేసి. ప్రతి నామానికి ఓంకారమే పునాది, బలము, శక్తి, సామర్థ్యము. అది ఓంకారం లేకుండా ఉత్తుగా ఇతర మతాలు చెప్పినట్టుగా ఓంకారం కాదయ్యో, సమస్త జగత్తంతా దాంట్లో ఉంది. ఓంకారమే వైదికం సర్వం అని చెప్పేసినారు చూస్తాం. అట్లా అందువల్ల సమానంగా వ్యాపించినందువలన అంతటా ఓంకారమే ఉంది, ప్రతిదీ ఓంకారమే ఉంది. అట్లా చాలా మందికి తెలియకుండా శివ 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 అని రాసుకుంటారు, రామ 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 అని చేసుకుంటారు. అంటే కొంతమంది ఓం ఓం అని రాస్తారు, కొంతమంది ఏం చేశారు, చిన్న చిన్న మట్టి వస్తువులు కూడా ఓం ఓం అని రాసి పెట్టేసేసారు. గొప్ప విషయం అది. అందువల్ల సర్వవ్యాప్తమైన ఓంకారము ఇక్కడ రారాదని, కేవలము ఉద్గీతము రావాలని ఉద్గీతమైన ఓంకారం అని చెప్పబడుచున్నది. కాబట్టి అన్నిటినీ వ్యాపించుకున్నది. కాబట్టి ఈ ఓంకారము సర్వవ్యాప్తి. సర్వవ్యాప్తమైన ఈ ఓంకారము ఇక్కడ రారాదని, కేవలం ఉద్గీత రావాలని ఉద్గీతమైన ఓంకారం అని చెప్పబడుచున్నది. అందువల్ల ఉద్గీతాన్నే ఓంకారం అని చెప్పిస్తారు. అది కనుక ఉద్గీత అవయవమైన ఓంకారమే ఎలా చెప్పాలి అంటారా అన్న వివక్షతో ఇలా ఉద్గీతమైన ఓంకారంతో అని విశేషణంగా చెప్పడం జరిగింది. ఓంకారం అన్నా ఉద్గీతం అన్నా ఒక్కటే. ఓంకారాన్ని ఉద్గీతగా చేస్తారు, ఆ ఓంకారాన్ని జ్ఞానపరంగా తెలుసుకుంటుంటారు అని చెప్పేశారు. అట్లా అయ్యా, అయితే మరే ఈ పక్షంలోనైనా సరే లక్షణ అవసరం సమానంగానే వచ్చింది కదా. అసలు ఓంకారం యొక్క లక్షణం తెలియకపోతే కష్టము. ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తుంటాము, ఓంకారాన్ని ఉద్గీతగా చేస్తుంటాము. చివరికి నీకు ఒకటి బ్యాలెన్స్ మిగిలిపోయి ఉన్నది, అదే అర్థం తెలియాలి, లక్షణార్థం తెలియాలి. జీవితం అంతా ఒక రకం ఓంకార ఉచ్చారణతో ఉద్గీతతో జరిపోయింది, కానీ చివరి జీవితం అయినా సరే ఓంకారార్థం తెలుసుకోకుండా మాత్రం ఉతిగబోకం. ఓంకారార్థం తెలుసుకోవాలి. అప్పుడు నీకు వ్యవస్థాత్రయం అయితేనేమి, అండబిడ బ్రహ్మాండం అంతా కలిపి దానిలోకి వస్తుంది. ఈ ప్రకారంగా తెలియవచ్చును అని చెప్పేసి ఓం తత్సత్ ఇది అని చెప్పారు. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అని చెప్పారు. బ్రహ్మముని ఓం అని పిలుస్తారట. పరమాత్మనికి డీకోడ్ చేశారు, షార్ట్లీ ఓం అని పిలుస్తారు పరమాత్మ తత్వాన్ని. అని కనుక ఉద్గీతమైన ఓంకారమే ఎలా చెప్పాలంటారా, ఇట్లాంటి వివక్షతో ఇలా ఉద్గీతమైన ఓంకారం దాని విశేషణంగా చెప్పడం జరిగిందయ్యా. ఈ పక్షంలోనైనా లక్షణము అవసరంగా ఉన్నది కదా. అధ్యాస పక్షంలో లక్షణం వస్తుందని ఆ పక్షం వద్దన్నారు, అధ్యాస పక్షంలో లక్షణం వస్తుందని అది వద్దనుకున్నారు. సరే, నిజమే. నిజంగా ఓంకారార్థానికి ఆ ఓంకారమునకు లక్షణార్థం తెలియకపోతే ఆ ఓంకారానికి అసలు ప్రాధాన్యత, దాని అర్థము, దానికి వెయిట్ ఉండదు. అది తెలియాలి. లక్షణంలో కూడా దూరమైన లక్షణం, దగ్గరమైన లక్షణం ఉన్నాయి. లక్షణాల్లో దూరం లక్షణాలు ఉన్నాయి, దగ్గర లక్షణాలు ఉన్నాయి. తస్య ఉపవ్యాఖ్యానం దగ్గర లక్షణం. దూరం లక్షణం ఉంటుంది కదా, అది వేరే. స్వర్గం అనే మాటకి దూరము, పితృలోకం అనే మాటకి దూరము. ఇట్లా దూరాల అర్థాలు ఉన్నాయి, దేశకాలాలతో కొడుకున్నటువంటిది. కానీ ఓంకారం ఉంది కదా, ఆ లక్షణం ఎలాంటిదంటే తస్య ఉపవ్యాఖ్యానం, అతి దగ్గరగా చెప్పబడే వ్యాఖ్యానం ఓంకారాన్ని. తస్య ఉపవ్యాఖ్యానం అని ఈ ప్రకారం ఈ లక్షణంలో దూర లక్షణం ఉంది, దగ్గర లక్షణాలు ఉన్నాయి. అంతే కదా. జ్ఞానులకేమో అంతికం, అజ్ఞానులకేమో దూరం, తద్దూరే తద్వంతికే అని చెప్పేసారు. అట్లా అధ్యాస ఈ ప్రకారంగా చెప్పి అధ్యాస పక్షంలో వేరే వస్తువును
పట్టుకొని మరో వస్తువుగా చెప్పడం కనుక దూరమైన లక్షణం అది. అందువల్ల కాలదేశాలన్నీ అధిశించి కూర్చున్నాం అనుకో దూరం అయిపోతుంటుంది. ఉద్గీత, ఈ ఉపాసన, ఇవన్నీ కర్మ, ఇవన్నీ అధ్యాస చేసి పెట్టినవన్నీ దూరం అయిపోతాయి. తాడుని నువ్వు అధ్యాస చేసేస్తే నీకు తాడు దూరం అయిపోతుంది. తాడు జ్ఞానం త్వరగా కలుగుతావు. జీవత్వ జ్ఞానం కలిగి చేసుకున్నావు నువ్వు దూరం అయిపోతావు. అనేక జన్మలు అయిపోతాయి నీ పని. ఒక్క జీవత్వ జ్ఞానం కలిగించినంత మాత్రం చేత దూరం అయిపోయినావు, జ్ఞానానికి సన్నిహితంగా లేవు. ఇప్పుడు ఆ జీవత్వం వదలాలి కదా, ఎన్ని రకాల యుక్తులు కావాలి నీకు. అందువల్ల ఆ ప్రకారంగా దూరం. అలా మర్చిపోయిన వస్తువు చాలా టైం పడుతుంది, కాలం పడిపోతుంది, ఎక్కడ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఆ రకంగా అధ్యాస చేయబడిన విషయం అంతా దూరమే. అధ్యాసని నివృత్తి చేసామంటే ఇక్కడే ఇప్పుడే నేనై ఉన్నాను అని తెలుసుకుంటాం. అధ్యాస దూరం, అధ్యాస చేయడం బట్టే కదా 9 సంఖ్యలోనే వేలాడుతున్నాడు వీడు. అధ్యాస నివృత్తి చేసుకునేటప్పటికి 9 సంఖ్యను వదిలిపెట్టేసి 10వ సంఖ్యను పట్టుకునేసినాడు. 9 సంఖ్యని ఎప్పుడు ఊరికైతే వదలడం, అప్పుడు 10వ సంఖ్య వాడికి దొరకదు. 9 సంఖ్యలోనే కిందకి పైకి తిరుగుతుంటాడు. 9 సంఖ్యను వదిలేయాలి, 10వ సంఖ్యకి వచ్చేయాలి. అప్పుడు వాడికి ఇంకా అది ఇంకేం పొందేది, సాధించేది ఉండదు. అందుకని వస్తువుగా చెప్పడం కనుక దూరమైన లక్షణం అది. కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఉద్గీతమైన ఓంకారం అన్న లక్షణం అవసరమే. ఉద్గీతమైన ఓంకారము అన్న లక్షణం కావలసిందే, తప్పదు. అయితే ఉద్గీతం అవయవి అయినా ఇతర మంత్ర సముదాయము. అయితే ఉద్గీతము అవయవి అయిన ఇతర మంత్ర సముదాయంగా ఉన్నది. ఉద్గీతం అకార ఉకార బకారములతో కూడుకొని ఉంది. అందులో ఓంకారం ఒక భాగము, ఆ యొక్క మంత్రం ఉంది కదా, దాంట్లో ఓంకారం ఒక భాగం, ఓంకారం ఒక భాగంగా ఉంది. సముదాయానికి సంబంధించిన విషయాలు దానిలోని అవయవాలకు చెప్పడం లక్షణంతోనే అయినా అది దగ్గరగా చేసిన లక్షణంగా ఉన్నది. ఇలాంటివి వస్త్రము, గ్రామము మొదలగు వానిలో కనబడుతుంటాయి. వస్త్రం కాలింది, చిరిగింది అంటే అందులోని ఒక భాగం చిరిగిన, కాలిన వాడవచ్చును. గ్రామంలో నలుగురిని కలరా సోకిన గ్రామంతా కలరా సోకిందనవచ్చును. అందులో ఈ లక్షణ కాస్త సహజం. కాబట్టి వ్యాప్తి వలన ఓంకారము అనే అక్షరము వాక్య భాగానికి ఉద్గీతం అని పదము విశేషణంగా చెప్పడమే సమంజసముగా ఉన్నది. కాబట్టి ఓంకారాన్ని ఎప్పుడైనా సరే ఉద్గీతగానే ముందు పరిచయం చేసుకోవాలన్నమాట, ఉద్గీతగానే చెప్పాలి. తర్వాత పెద్దలు ఉంటారు కదా, ఓంకారజ్ఞులు, ఓంకార జ్ఞానం కలిగించుకున్నవారు, వాళ్ళు దాన్ని చెప్తారు దగ్గరగా వ్యాఖ్యానం చేసి, ఉపవ్యాఖ్యానం చేసి, భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ చెప్పేసేసి, కాలత్రయాతీతము దాటిచ్చేసేసి, చివరికి అది అకార మకారాలుగా చెప్పి, దాంట్లో అవసరత్రయం చెప్పి, తర్వాత తురియ జ్ఞానాన్ని కలిగించి అమాత్రగా చేసి పడేసి, అమాత్రగా చేయడము, అప్రపంచముగా చేయడము, ప్రపంచోపశమంగా చేయడము అనేటువంటిది అర్థంలో వస్తుంది, లక్షణార్థంలో వస్తుంది. ఉద్గీతలో రానే రాదు. ఉద్గీతలో అంతా ఇట్లాగే జరుగుతుంటుంది. కాబట్టి ఉద్గీతనే అర్థం చెప్పాలి. చివరికి ముందు ఉద్గీత, తర్వాత అర్థం చెప్పాలి. ముందు ఉద్గీతే ఉంటుంది, తర్వాత ఏముంటుంది, అర్థం ఉంటుంది. కాబట్టి ఉద్గీత ఓంకారము, అర్థసహితమైన ఓంకారము ఉంటుంది అట్లా. అందువల్ల ఇక్కడ దోషం ఏమి లేదు ఉద్గీతగా చెప్పడంలో. ఉద్గీత చెప్పచ్చు, తర్వాత అర్థం తెలుసుకోవాలి. లేకపోతే పూర్తిగా ఓంకారాన్ని మీరు పొందినట్లు కాదు, తెలిసినట్లు కాదు.
ఓంకారం మీరు పట్టుకోవడం వేరు. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పుట్టిన బిడ్డ నుంచి మీరు ఓంకారం చెప్పించటం వేరు. ఓం అని ఓం అంటే చెప్తారు పిల్లలు, కానీ ఓంకారార్థానికి వచ్చేంత వరకు అది వ్యాప్తి చెందదు. దాని అర్థం చెప్పగానే మొత్తం అండబిడ్డ బ్రహ్మాండం అంతా ఈ ఓంకారము అన్నిటినీ వ్యాపించి ఉంటుంది. అప్పుడు తెలుసు. ఇప్పుడు ధ్వనిగానే ఉంటుంది, శబ్దోచ్చారణగానే ఉంటుంది, రాగయుక్తంగానే ఉంటుంది, కానీ దాని అర్థం చూస్తే అంతా వ్యాపింపబడి ఉంటుంది. ఇట్లా అన్నమాట తెలుసుకోవాల్సింది. ఎందుకని వ్యాప్తి అధికరణం అనే పేరుతో ఉన్నది ఇది సమాప్తి. వ్యాప్తి అధికరణం సమాప్తం అని ఇంతవరకు చెప్పారన్నమాట. ఇప్పుడు సర్వాభేదాధికరణం కాబట్టి ఇప్పుడు సర్వ అభేదాధికరణం అన్నిటికీ అభేదముగానున్నది అని చెప్తున్నారు. ఇది ఓంకారమే, అన్నిటికీ అభేదంగా ఉన్నది ఓంకారార్థం. ఓంకారం యొక్క అర్థము అన్నిటికీ అభేదంగానే ఉన్నది అని చెప్పేసి. అట్లాగా నిజంగా చూస్తే అకార ఉకార మకారాలు పెద్దలు